నాకు ప్రీ రిలీజ్ స్పీచ్ అస్సలు ఇష్టం లేదు. బట్ చెప్పాలి. I'll start off with the guest of honor, Sri Vishnu. Thank you for being here. It's a pleasure. Samajavargamna is one of my most favorite Telugu films. And thank you for being here. And the Become joke in that movie is my favorite. I still cannot stop laughing. I'll explain the joke later. Um, Banivasu sir, Vamshinandi Pati sir, and KL Damodar sir, because of y'all, the movie has created the noise that it has, and I'm very grateful to you all for accepting the project and taking it to where it is. Truly, truly means the world to me. Srinivas Raga sir, I just wish this film does well and there is a permanent smile on your face, because every day on set I wished for you to smile and not be so serious all the time. But I just wish the movie is a huge success for you. Santosh, for all the trouble that you caused us on the set with all of the unsavory, uncomfortable environment that you created on the set. The results speak for itself, so I forgive you now for giving all the trouble that you did. The music, the cast and crew, I've had a blast working with these guys. Because of these guys, the film didn't feel like a horror, deep, dark film that it was. It was so much fun. I had a blast working on this film, and I'm just hoping the film gets the success it deserves. అలా కదా, నేను మామూలు మా ఆఫీస్కి వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా, నాకు ఎప్పుడే ఆర్ఆర్ ఇది. ఇదిగో మా ధ్రువన్కి బాగా తెలుసు. కాదే ధ్రువన్, మైక్ ఇవ్వండి. నేను జనరల్గా నీ స్టూడియోకి కానీ మిక్సింగ్ థియేటర్కి వస్తుంటే నీకు ఆర్ఆర్ ఇదే ఉంటుంది కదా. నా జనరల్గా ఉన్న ఆర్ఆర్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టినట్టు. సార్ నన్ను వీడని నీడ మీరే. అండ్ యా, ఒక్కసారి అంటే నాకు వంశీ బాగా పబ్లిసిటీ చేస్తాడు, లేదంటే వంశీ మొత్తం తన భుజాల మీద సినిమాని వేసుకుంటాడు, దానికి ఏదో కింద మీద పడతాడు, సినిమాని ఎట్లాగన్నా జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి దానికి ఏం కావాలన్నీ చేసేస్తూ ఉంటాడు. అవసరమైతే ఇద్దరు ముగ్గురిని చంపేయడానికి కూడా వెనకబడ్డు. ఇవన్నీ ఓకే. ఈరోజు ఎంత దారుణం అంటే మా వంశీ ఆ బొమ్మ ఏంటది? ఈ సినిమాలో ఉందా ఆ బొమ్మ? ఉందా? లేదు ఆ సినిమాలో. మన సినిమాలో అయితే లేదు. ఇది అసలు లేదు మన సినిమాలో. ఇది మన సినిమా కాదు ఇది. ఎవరయ్యా ఇది? ఏ ఇంగ్లీష్ సినిమా బొమ్మ అది? తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టేసు. అంటే నువ్వు జనాలకు ఓకే, ఏంటి అన్యాయం ఏంటి పబ్లిసిటీలోని? అరవింద్ గారు ఒక్కలు సరిపోయినట్టు నాకు మీరు ఒక్కలు చాలు. అలా కాదు, ఆ స్పైడర్లు పాగుతున్నాయి, ఇందాక నేను చూస్తున్నా. మన సినిమాలో ఆ స్పైడర్లు ఉన్నాయా? ఇదేమన్నా ఆ కుర్చీ పోవడం ఇది కాదు ఈ సినిమా అయితే. ఈ సినిమా అయితే ఎస్, వెన్నుల్లో అయితే వణుకు పుట్టిస్తుంది 4-5 చోట్ల. బట్ ఒక మంచి కథ ఉన్న సినిమా. ఇంతకన్నా దారుణం ఏంటంటే మా వంశీ చేసిన పని, ఆ కాకులు ఏంటయ్యాయి? పోనాయని ఎగురుతున్నాయంటే ఎగరట్లేదు అయ్యి. అంటే నువ్వు టిక్కెట్లు తెగ్గొడతంలో నువ్వు నానా కింద మీద పడతావు, నాకు తెలిసి అందరినీ వాడతావు అని చివరి కాకులను కూడా తీసుకొచ్చి వాడేస్తున్నావు అక్కడ. ఇంతకన్నా దారుణమైన ప్రొడ్యూసర్ అయితే ఇంకొకటి ఉంటాడు. సరే, ఇక్కడ ఇది కూడా అండి, ఏది ముగ్గు దినము ఇది మళ్ళీ తొక్కు తీరు అయిపోద్ది నేను వస్తాయి వింటూ. అంటే జనరల్గా నాకు ఎక్కువ అంటే ఇందాక చెప్పాను కదా, ఒక బ్యాచ్లో ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు, లైక్ దెయ్యాల గురించి భూతాల గురించి నాకు పెద్ద భయం లేదని చెప్తాడు. మా బ్యాచ్లో అయితే నేను అలా చెప్పేవాడిని. ఎప్పుడొకసారి నాకు బాగా గుర్తు, వైజాగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు బెట్ కాసి ఏదో శ్మశానంలో కూర్చుని బీర్ తాగాలంటే అది కూడా తాగేసాను. రోజు నైటు ఎర్లీ మార్నింగ్ వరకు ఉండాలంటే అది కూడా ఉన్నాను. కానీ ఈ సినిమా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన తర్వాత పొద్దున్న, మీరు నమ్మరు, పొద్దున్న ఫైనల్ కాపీ చూద్దామని చెప్పి ఏదో 1-2 అవర్స్ స్పెండ్ చేసాం ధ్రువన్, డైరెక్టర్ గారు అందరం కూడా. ఇంటికి వెళ్తే నా కూతురు డోర్ తీసి బొమ్మంది. మీరు నమ్మరు. ఇన్ని కవర్లు చెప్పి నేను ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంట్లోకి వెళ్తే నా కూతురు ఏదో చేస్తుందని టపక్కనే ఒక్కసారి జర్కయ్య అనమాట. అంటే ఈ సినిమా అంత హాన్ చేస్తుంది నన్ను. అంటే ఎక్కడన్నా ఒక్కడనే ఏదైనా వెళ్తున్నా కూడా ఒక్కొక్కసారి వెనక్కి చూస్తున్నాను. అంటే ఈ సినిమా ఎన్నిసార్లు చూడటం వల్ల అంత బాగా హాన్ చేస్తుంది. ఎవరైనా సరే హర్రర్ లవర్స్ ఉంటే మాత్రం మీరు ఈ సినిమాని సూపర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ 25th హాలిడే రోజున సినిమా రిలీజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ బ్యాచ్తో వెళ్ళండి. ఇందాక విష్ణు గారు ఒకటి చెప్పారు చూసారు, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా ఒక సైలెన్స్ వచ్చినప్పుడు ముందే అరుస్తుంటారు జనాలు ఒక సినిమాలోని. ఈ సినిమాలో అయితే అట్లాగా 5-6 చోట్ల మాత్రం గట్టిగా అరుస్తారు. అండ్ భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం తీసుకెళ్ళండి, మీ జబ్బలు గట్టిగా పట్టుకుంటుంది ఈ థియేటర్లో, మిమ్మల్ని అయితే వదలదు. భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ సినిమాని అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి అక్కడ. అండ్ యా, కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం,
విష్ణు అన్న థ్యాంక్ యూ సో మచ్. అంటే నిన్న వంశీని అన్నాను, నిన్న ఈవినింగ్ ఇట్లా విష్ణు గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ మా ప్రోటోకాల్ ఉన్నట్టు వస్తే బాగుదయ్యా మరి ఈ ఈ 2 నెలలు గట్టిగా వాడేసాం ఆయన్ని అంటే, లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో మన లక్కీ హ్యాండ్ అయినా, మనం అందరికీ లక్కీ హ్యాండ్ అని చెప్తారు కానీ మనకి లక్కీ హ్యాండ్ విష్ణు గారు కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తీసుకొచ్చాలని చెప్పి నిన్న వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మీరు ఎప్పుడు కూడా మా మాటను కాదనలేదు. అండ్ మా రాజుబాయ్ అఖిల్, చాలా తక్కువ మందికి ఈ అవకాశం వస్తుంది. ఇంకా నీ థియేటర్స్లో నీ సినిమా రన్నింగ్లో ఉంది అండ్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అది చాలా తక్కువ మందికి, ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. నిజంగా నీకు మంచి అవకాశం వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడితే మాత్రం ఈ మధ్యలో ఎవరి కెరియర్లోనే కూడా ఇట్లాంటివి జరగలేదు. నీకు జరగబోతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. మా అమ్మాయి హెబ్బా, ఈ మధ్యలో ఏంటో నువ్వు మొన్న ఏదో రీల్ చూస్తున్నాను, ఏమన్నా కళ్ళతోనే మొత్తం అని స్మాష్ చేస్తావు, గట్టిగా వెళ్తుంది ఆ రీల్. ఆల్ ది బెస్ట్. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన మా త్రిగుణ్కి, అట్లాగే మా సిరికి, అందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా మంచి ఇదవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ మిత్రమండలి తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే అసలు వర్క్ స్టార్ట్ చేసి 20 years అయ్యింది. 20 yearsలో ఏ రోజు కూడా వర్క్ ఆపలేదు. మిత్రమండలి తర్వాత రిలీజ్ తర్వాత ఒక 6 నెలలు ఏ పని చేయకూడదు, హ్యాపీగా ఫ్యామిలీతోని పిల్లలతోని ఉందామని చెప్పి అనుకున్నాను. బట్ ఆ టైంలో కూడా వంశీ నన్ను ఖాళీగా ఉండనివ్వకుండా ఈ సినిమాలు చూసి సినిమాలని అట్లా రిలీజ్ చేద్దాం సార్, చాలా సినిమాలు ఉన్నాయని చెప్పి ఒక ఇంచుమించు 50-60 సినిమాలు చూపించాడు నాకు. అండ్ లక్కీగా ఎక్కడో నాకు అర్థమైంది ఏంటంటే, నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా సినిమా నన్ను రెస్ట్ తీసుకొనివ్వదు. ఏదో ఒక రూపంలో నన్ను ఉపయోగించుకుంటూనే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు నిజంగా ఇంత మంచి సినిమా ఇండస్ట్రీలో ఇంత మంచి అవకాశాన్ని ఇస్తున్న భగవంతుడికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో కలమ్మ తల్లికి గట్టిగా పూజ చేసి ఉంటాను, లేదా ఎక్కడో గట్టిగా హెల్ప్ చేసి ఉంటాను నేను. అండ్ మా ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు, గణపతి గారు, వాళ్ళిద్దరికీ కూడా ఫస్ట్ సినిమా ఇది. నాకు తెలిసి ఒక ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎంత టెన్షన్ పడతామో, ఎంత గుండెలు కొట్టుకుంటాయో. అది అందరూ సార్ మీరు అనుకుంటారు కదా ఈ సినిమా తీసిన తర్వాత అమ్మాయి నాకు ఇంకో టెన్షన్ పోతుందని. కాదు సార్, మనం ప్రతి సినిమాకి ఇదే ఉంటుంది, ఇట్లాగే గుండెలు కొట్టుకుంటాయి. అండ్ గణపతి గారు ఫ్లైట్ మిస్ అయినట్టున్నారు, ఆయన కూడా బాగుండాలి. అండ్ శ్రీనివాస్ గారు, నేను ఎప్పుడు కూడా నమ్మేది మోర్ దెన్ కథ, మోర్ దెన్ సినిమా కన్నా కూడా ఎక్కువ ఒక డైరెక్టర్ కన్వెన్షన్ బాగా నమ్ముతాను సార్. అండ్ 100% మీరు ఏదైతే ఈ సినిమా నమ్ముతున్నారో ఆ సినిమా అయితే, మీరు నమ్మిన సినిమా అయితే మాత్రం సెకండ్ హాఫ్లో 15 to 20 minutes, లాస్ట్ 15 to 20 minutes మాత్రం డెఫినెట్గా పట్టుకుంటుంది. అది నా నమ్మకం కూడా అదే గట్టిగాని. ఈ సినిమా చెప్తున్నానండి, ఫస్ట్ 15 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది, లాస్ట్ 15 minutes అయితే మిమ్మల్ని చాలా గట్టిగా పట్టుకుంటుంది. అంతసేపు మిమ్మల్ని భయపెట్టిన డైరెక్టర్ లాస్ట్లో తనలో ఉన్న మెచ్యూరిటీ మొత్తం మీకు చెప్పి మిమ్మల్ని అయితే కథతో కట్టిపాడేస్తాడు. అట్లాంటి సినిమా ఇది. అండ్ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇండస్ట్రీలో మీకు చాలామంది పరిచయం. అండ్ మీరు అడిగితే చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అందరిలోని మమ్మల్ని ఇద్దరిని ఎంచుకుని వంశీని నన్ను ఈ సినిమా మా చేతుల్లో పెట్టారు. అండ్ ఈ సినిమాని ఎదురు తీసుకెళ్ళమని చెప్పి మాకు ఇద్దరికి అప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పెట్టిన నమ్మకం అయితే డెఫినెట్గా మేము అది నిలబెడతాం దాన్ని. ఇంకొక ఇక్కడి నుంచి కట్ చేస్తే కరెక్ట్గా 24 hours ఉంది. రేపు ఇదే టైంలో ప్రివ్యూస్లో ఈ సినిమా రన్ అవుతూ ఉంటుంది. చాలామంది ఈ పాటికి ఆల్రెడీ థియేటర్లో భయపడి, నేను అనను కానీ ఒక 2 drops అయితే పడతాయి చాలామందికి. అట్లాంటి సినిమా ఇది. రేపు ఈ పాటికి టాక్ కూడా బయటకు వస్తుంది. అండ్ మయం గోపి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మయం మధు గారు, సారీ, హ్యాట్స్ ఆఫ్ సార్. మొన్న పరిచయం అయ్యారు మీరు నాకు. అండ్ మీ టాలెంట్ గురించి కూడా విన్నాను. డెఫినెట్గా ఇది మంచి బ్రేక్ ఇవ్వాలి మీకు. అండ్ మంచి డెఫినెట్గా బలగం, ఇట్లాంటి మంచి సినిమాలు ఇంకా చాలా వచ్చి డెఫినెట్గా మీరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. అంటే వెళ్ళిపోయారు ఆల్రెడీ సినిమాల్లో కూడా. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఆల్రెడీ లెంత్ ఎక్కువైందని అర్థమవుతుంది నాకు. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. అండ్ దిస్ ఫిలిం ఆల్సో 99 rupees. హ్యాపీగా మీరు ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పి 99 rupeesకి ఈ సినిమాని అందిస్తున్నాం. బయట అందరూ అంటున్నారు కదా సినిమాకి టికెట్లు పెరిగిపోయినాయి అందుకే వెళ్ళట్లేదు అని చెప్పి, ఇప్పుడు 99 rupeesకే మీకు ఇస్తున్నాం. అండ్ మీరు కూడా వస్తున్నారు, రండి, థియేటర్ని కూడా బాగా ఎంజాయ్ చేయండి. అండ్ భయపడటం కన్నా కూడా ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయండి సినిమాని. థ్యాంక్ యూ సో మచ్.
మీడియా మిత్రులకి, అలాగే ఈ ఈషా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున వెరీ 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 గుడ్ ఈవినింగ్. హారర్ బేసిక్గా హారర్ సినిమాలు నాకు పర్సనల్గా కూడా నాకు చాలా ఇష్టం. కానీ నేను సింగిల్గా అయితే చూడడానికి ఇష్టపడను మంజుష గారు. థియేటర్లోనే చూస్తా. ఎందుకంటే థియేటర్లో చూసినప్పుడు మాత్రం సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ, ఎక్కువ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మాత్రం ఒక రకమైన థ్రిల్ ఉంటుంది, ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం చాలా సినిమాలు చూస్తాం కానీ కొద్ది రోజులే గుర్తుంటాయి. కానీ హారర్ సినిమాలు మాత్రం ఈ చాలా చాలా రోజులు మనకి అవి గుర్తుండిపోతాయి. ఆ ఎక్స్పీరియన్స్, అలాంటి ఎక్స్పీరియన్స్ ఓన్లీ హారర్ ఫిల్మ్స్కే వస్తుంది. సో తప్పకుండా ఈ ఈషా సినిమా 25th తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చూసి ఆ ఎక్స్పీరియన్స్ని పొంది ఈ టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ రాగా గారు, నాకు ఆయన చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన కథల్లో ఎప్పుడూ కూడా కొత్త నావల్టీ ఉంటుంది. అక్కడ దాకా ఒక రకంగా వెళ్తుంది, అక్కడి నుంచి వచ్చే మలుపు మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా కథలు మేము కలిసి ఉన్నప్పుడు చెప్తూ ఉండేవారు. సో ఇది కూడా డెఫినెట్గా మీ రైటింగ్ స్టైల్ అది ఉంటుంది అనుకుంటున్నాను. ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది అదిరిపోతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ యాక్ట్ చేసిన యాక్టర్లు అందరికీ, అరుణ్, సిరి, అఖిల్, హెబ్బా గారు, పిల్లలు అందరూ, అండ్ మై మధు గారు ఈయన అంటే ఇందాక మన దామోదర్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కో టైం ఒక్కోసారి వస్తుంది. అది ఎప్పుడనేది మనం చెప్పలేం. ఆ పేషెన్స్ అనేది ఉంటే డెఫినెట్గా ఈయనకి టైం వచ్చినప్పుడు చూస్తారు ఈయనంటే ఏంటో. నేను ప్రత్యేకంగా మేము అరకులో వర్క్ చేసాం ఒక 10-15 days. అప్పటికి నాకు ఇంకా అంత ఈ అవకాశాలు పెద్దగా ఏం వచ్చేసి టైం కాదు అది. బట్ ఈయన కలిసినప్పుడు ఈయన చాలా డౌట్లు అడిగేవాడిని. అరే ఇంత అద్భుతంగా చెప్తున్నారు, ఇంత సీనియరు మాస్టరు, ఈయన ఇంకా వెయిట్ చేస్తున్నారంటే నేను వెయిట్ చేయడం తప్పు లేదులే అని అనుకున్నప్పుడు నేను డెఫినెట్గా సార్ వెరీ సూన్ ఒక గొప్ప నటుడిని మన తెలుగు ఇండస్ట్రీ చూడబోతుంది. మన తెలుగు ఇండస్ట్రీయే కాదు, మన దేశమే గర్వపడేంత ఆర్టిస్ట్ అవుతారు ఈయన నేను నమ్ముతున్నాను. అలాగే దీంట్లో నటించిన నటీనటులందరికీ కూడా చాలా మంచి పేరు రావాలి. అరుణ్ ఎప్పటి నుంచో మేము ఫ్రెండ్స్. డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ నీకు ఇంకా మంచి పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని సమర్పించిన దామోదర్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆయన సినిమాలు కూడా ఆయన తీసే టైంలో కూడా ఎప్పుడు కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుంది. సార్ మీ సినిమాలు నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టం. చాలా మంచి టేస్ట్తో తీస్తారు సినిమాలు, మంచి కథ ఉంటుంది. ఈ సినిమా కూడా మీరు సమర్పించిన పేరుని ఖచ్చితంగా నిలబెడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్కి కూడా నా బెస్ట్ విషెస్ అండి. అండ్ వెంకట్ గారు అండ్ ధ్రువ్ మ్యూజిక్ డైరెక్టర్. హారర్ ఫిల్మ్కి ఎప్పుడు కూడా సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఈ మధ్యన ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా కూడా చాలా మంచి పేరు తెచ్చి ప్రేక్షకులు అందరూ మెచ్చుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా వాసు గారు, వంశీ గారు, నాకు ఎప్పుడు పిలిచినా నాకు నిజంగా చెప్తున్నాను, నాకు మొహమాటం ఎక్కువే, కానీ మీ దగ్గర అది లేదు. ఎందుకు వద్దాం అనిపిస్తుందంటే వీళ్ళు పిలిచిన వెంటనే వీళ్ళు పట్టుకునేది ఒక టీంని పట్టుకుంటారు, నెలకు ఒక టీంని పట్టుకుంటున్నారు. ఆ టీం అద్భుతమైన టాలెంట్ ఉన్న టీమే అవుతుంది. మనం గత సినిమాలు చూసినా కూడా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాయి. సో ఈ టీం అందరికీ ఈ సినిమా గొప్ప మెమరీ అవుతుంది. ఆ మెమరీలో నన్ను ఎప్పుడు మీరు ఇన్వాల్వ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. కొత్తగా సినిమాల్లోకి వద్దాం అనుకునే వాళ్ళు, సినిమాలు తీద్దాం అనుకునే వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేదని ఏం భయపడకండి. వంశీ గారు అడ్రస్ డీటెయిల్స్ అయ్యి నేను రేపు ఎల్లుండి పెడతాను. సో మీరు ఆయనకి సినిమాలు చూపించవచ్చు. నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీ సినిమాని వేరే స్థాయిలో నిలబెట్టే వరకు నిద్రపోరు, అంత కష్టపడతారు ఇద్దరు. మళ్ళీ కంగ్రాచులేషన్ సార్. సినిమా రిలీజ్ అవ్వక్కలేదు, ముందే చెప్తున్నాను మీ ఇద్దరికి. ఖచ్చితంగా ఈ సినిమా మళ్ళీ మీ పేరు నిలబెడుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందరికీ థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది. హారర్ చాలా చూసాం ట్విస్ట్లీ అని. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, అసలు చలికాలం, సో ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఒక 2-3 గంటల ముందు వాటర్ తాగడం మానేయండి, వర్క్ అవుతుంది అది. థ్యాంక్ యూ. గుడ్ నైట్.